అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా, సోదరులారా, మిత్రులారా, కష్టమైన దారిలో వెళ్తున్నామంటే దాని అర్థం నీ విజయంతో చాలామంది జీవితాలు మార్చబోతున్నావు అని అర్థం. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ కేక్ను కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పలువురు తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మేము అందరం కూడా ఎప్పుడు అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా సిబిఎన్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటే కార్యక్రమాన్ని వర్షించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పండగ రోజు. మనందరం ఒకటే కోరుకోవాలి, ఈ రాష్ట్రం గురించి దేశం గురించి ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి చల్లగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తి, అత్యధికమైనటువంటి సీట్లతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో పెద్ద మొత్తంలో 3 పార్టీల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి విచ్చేసి నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, తమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా వేడుక జరగడం అనేది నిజంగా శుభ పరిణామం. రాబోయే రోజుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారంటానికి కూడా ఇది ఒక సంకేతంగా మనందరం భావించాలని చెప్పి తెలియజేస్తుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వీరవల్లి మురళి గారు, గణేష్, మిత్రులందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అందరం కూడా ఘనంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవడం, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రపంచం ఇచ్చే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ని నాశనం చేయాలి అని ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు పని 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అకలా వికలం అయిపోతున్న తరుణంలో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అమరావతిని సృష్టించి అమరావతి సృష్టికర్త అయ్యి మరి నవ్యాంధ్రకి అడుగులు వేస్తున్న తరుణంలో 5 సంవత్సరాలు చీకటి రాజ్యం ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ రేపు జూన్ 4 నుంచి నవ్యాంధ్రప్రదేశ్ నవ్వుతూ అడుగులు ముందేయడానికి రెడీగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి. నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి, సంక్షేమానికి ఓటేయాలి, ఓటేస్తారని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెళ్ల మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అదే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్గా మేమందరం కూడా భావిస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పెద్ద ఆయన ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, ఎటువంటి దిష్టి తగలకుండా మరి ప్రశాంతంగా మన ఆంధ్రప్రదేశ్ని, తెలుగు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భగవంతుడు ఆయన తోడ్పాటు కలగజేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ గారు. కల్లల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహితీ లోకంలో నిరంతరం విచే సాహితీ మారుతం కీర్తిశేషులు గొల్లపూడి మారుతీరావు గారు కల్లల కానాచి తెనాలి వారి సమర్పణలో రసఝరి పొన్నూరు వారి సాంఘిక నాటక ప్రదర్శన గో టు హెల్ అనే నాటకాన్ని తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 21/4/2024 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించడం జరుగుతుంది. నమస్కారం అండి. రేపు అంటే 21వ తారీఖు 21వ తేదీ ఆదివారం ఒక అద్భుతమైన కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం. కళల కానాచి తెనాలి అలాగే వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో సత్కార్యాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మనం చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ప్రజల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల సహకారం
మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించారు. అలాగే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం జరిగే కార్యక్రమం, ముఖ్యంగా ఆ కార్యక్రమం 6 గంటలకు మొదలవుతుంది. 6 గంటలకి ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారాన్ని పాడిపల్ల దక్షిణామూర్తి గారికి, డాక్టర్ పాడిపల్ల దక్షిణామూర్తి గారికి ఆ పురస్కారం అందజేయడం జరుగుతుంది. లెజెండ్ అప్పా జోసెఫ్ సత్యనారాయణ గారి చేతుల మీదుగా మరో లెజెండ్, తెనాలి లెజెండ్ డాక్టర్ పాడిపల్ల దక్షిణామూర్తి గారికి ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేది మా కళాకారాచి ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, అలాగే కందిమల సాంబశివరావు గారు వస్తున్నారు. ప్రముఖ నాటక ప్రయోక్త, రచయిత, దర్శకుడు కందిమల సాంబశివరావు గారు వస్తున్నారు. అలాగే ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఆ సభలో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు కృష్ణేశ్వరరావు గారు పాల్గొన్నారు. నేను ఈ సాయంతో నేనుంటాను. అలాగే పాడిపల్ల దక్షిణామూర్తి గారు పురస్కారాన్ని అందుకుంటారు. అప్పా జోసెఫ్ సత్యనారాయణ గారు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. తదనంతరం అంటే ఖచ్చితంగా 7:30కి కళాకారులకి సమయాన్ని పాటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఒక్క నిమిషం అటు ఇటు జరగదండి. ఖచ్చితంగా 7:30కి గో టు హెల్ అనేటువంటి అద్భుతమైన నాటక ప్రదర్శన. ఈ నాటకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది రాసింది మహారచయిత గొల్లపూడి మారుతీరావు గారు అయితే, మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నటించినటువంటి చివరి ప్రదర్శన. ఈ ప్రదర్శనతో మా నాన్నగారు నాటకాలు ప్రదర్శించలేకపోయారు. ఆ నాటకాన్ని తెనాల్లో ప్రదర్శింపచేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాక్చువల్గా మొన్న ఏప్రిల్ 7వ తారీఖున మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఆ రోజున కళాక్షేత్రం కూడా మనకు అందుబాటులో లేదు. కళాక్షేత్రంలో ప్రదర్శిస్తేనే ఆ నాటకానికి ఆ నిబంధన ఉంటుంది. అందుకని చెప్పేసి 7వ తారీఖు చేయలేకపోయాం, ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అందరూ ఇచ్చేసి కళాకారుని వేదగంగోత్రి ఫౌండేషన్ని ఆశీర్వదిస్తారని, కళాకారులను ఆశీర్వదిస్తారని, దక్షిణామూర్తి గారికి మీ శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆహ్వానం ఉంది. 21వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా మొదలవుతుంది. ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారం పాటిపల్ల దక్షిణామూర్తి గారికి. ఆ తర్వాత 7:30కి ఖచ్చితంగా గో టు హెల్ అనేటువంటి నాటక ప్రదర్శన. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం అనగా 21/4/2024 ఆదివారం సాయంత్రం రామకృష్ణ కళాక్షేత్రంలో జరగనున్నటువంటి కళల కామాక్షి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ కళల కామాక్షి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా సాయిమారావు గారు ఇప్పుడే మీకు చెప్పారు. ఇది ఒక విశిష్టమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీనిలో మన తెనాలికి విశేషమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి ఈ సభలో నాటికకు ముందు ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటటువంటి మంచి పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ సభలో ముఖ్యంగా గొల్లపూడి మారుతీరావు గారు పాల్గొంటారు. గొల్లపూడి మారుతీరావు గారి నాటక ప్రదర్శన గొల్లపూడి మారుతీరావు గారు రచించినటువంటి
గో టు హెల్ అనేటటువంటి నాటికని వినూత్నంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వల్పుడు మారుతిరావు గారు నటుడు, రచయిత, దర్శకుడు, సంపాదకుడు, నవలా రచయిత, నాటకాల రచయిత, విశేషించి మంచి సినిమా నటుడుగానే మనకు చాలామందికి తెలుసు. కానీ వారు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా పనిచేశారు, రేడియోకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇంకా మొట్టమొదట డాక్టర్ చక్రవర్తి అనేటటువంటి ఒక సినిమాకు ఆయన మాటలు రాసి అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. వారు రాసినటువంటి ఎన్నో నాటకాల్లో ఒక నాటిక ఆ రోజుల్లో పరాజిత అనేటటువంటి నాటిక పరిషత్తుల్లో విపరీతంగా ఆడినటువంటి సందర్భాలు. పరాజిత కళ్ళు నాటిక కూడా ఆ నాటికతోనే మనకు చిదంబరంగా గుర్తుకు తెచ్చుకోవడం, ఇవన్నీ మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు. అంతటి మహారచయిత రాసినటువంటి గో టు హెల్ అనే వినూత్నమైనటువంటి ఒక నాటకాన్ని మనకు రేపు ప్రదర్శిస్తున్నారు. రసఝరి పొన్నూరు వారు ఆధ్వర్యంలో. కనుక ఆ తెనాలి ప్రేక్షక మహాశయులందరూ సకాలానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యా రంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. ఐఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతుంది. ప్రజలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పలేని పరిస్థితి. అధికార పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్స్ ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చు. ఏడేళ్ళ ఏ రాతలింకా మారకపాయే
శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 7995756160. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.